మీ కుటుంబం అంటే నాకు ఎంత అభిమానమో మీకు తెలుసు కదయ్యా. కానీ ఇక్కడ విషయం అమ్మవారి నగలయ్యా. అరిష్టం ఊరికి తగులుతుందని నా బాధయ్యా. చూడండి పశుపతి గారు, మీ బాధేంటో చెప్పారు, నా బాధ కూడా అదే. ఎవరో దొంగలిక్కడ చొరబడుతున్నారని ఆ అమ్మవారే స్వయంగా నా కల్లోకొచ్చి చెప్పారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటమ్మా ఆనంద, అమ్మవారు కల్లోకొచ్చారా? అయ్యా కోటేశ్వరరావు గారు, అమ్మవారు కల్లోకొచ్చి ఈవిడిగారికే చెప్పడమేంటో నాకేం అర్థం కావట్లేదు. ఆ అమ్మవారికి నిత్యం పూజలు చేసే పంతులుగారి కల్లోకి రాలేదు. గుడికి ప్రధాన ధర్మకర్త అయిన పెద్దయ్య గారి కల్లోకి రాలేదు. ఊళ్ళో ఎంతమంది ఉన్నా ఏ ఒక్కరి కల్లోకి రాని అమ్మవారు ఎప్పుడో 6 ఏళ్లకోసారి ఊళ్ళో అడుగుపెట్టే ఈ ఆనంద భైరవి కల్లోకే ఎందుకొచ్చారు? అయ్యా, ఈ మాటలేవి మాకు కరెక్ట్గా అనిపించడం లేదయ్యా. మీరేమంటారయ్యా? చూడండి, అమ్మవారు మా పిన్ని కల్లోకొచ్చి చెప్పిందంటే మాకెవరికి కల్లోకి రాలేదని అడ్డంగా మాట్లాడతారేంటి? చూడండి, మా అత్తయ్య గారి మాటల్ని మీరు తప్పుగా ఆలోచించడం కాదు, కాస్త వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. నాకెందుకో ఇక్కడ అత్తయ్య గారి మీద కావాలని ఎవరో నిందలు వేస్తున్నారు అనిపిస్తోంది. ఈశ్వరునికి అన్ని అట్ట తెలిసిపోతా ఉంటాయి. మావయ్య గారు, నేను చెప్తుంది నిజమండి. అమ్మవారు నా కల్లోకి రావడం వాస్తవం. నన్ను కాపాడమని చెప్పడం కూడా వాస్తవమేనండి. అమ్మ ఆనంద భైరవి, అమ్మవారు ఆ విషయం మీతో చెప్పగానే దొంగల్ని ఎదుర్కోవడానికి ఒక్కరే వచ్చేశారా?